మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి మరొకసారి శుక్రవారం మరలా ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన్ని స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మనం చదువుగా విన్నాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుకున్నాం. తెస్సలోనిక సంఘానికే కాదు, పౌలు రాసిన పత్రికల్లో అనేక సంఘాలను మరి ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు పత్రికలు రాశాడు. అయితే ఆ పత్రికల్లో పౌలు రచనల్లో, పౌలు మాటల్లో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గమనిస్తూ ఉండాలి. ఎందుకనంటే పౌలు యొక్క గురి యేసు ప్రభువై ఉన్నారు. అందునిమిత్తమే ఆయన మాటలు కూడా లోతైన మర్మాలను కలిగి ఉంటాయన్న విషయాన్ని మనం గమనించాలి. పౌలు చెప్తున్న ఈ తెస్సలోనిక సంఘానికి రాసిన ఈ మాటల్లో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేంటి అని అంటే, దేవుడు మానవులను ప్రేమించి మానవుల కొరకు సమస్తము సిద్ధపరిచి మానవుల అవసరతలు అక్కర్లు తీరినట్లు మొదటిగా సృష్టిని చేసి సృష్టిలో మనందరికి అవసరమైన ప్రతీదీ ఉంచి తర్వాత మానవుణ్ణి చేశాడు తన స్వహస్తాలతో, తన స్వరూప స్వభావాలతో. కాబట్టి మానవునికి అవసరమైన ప్రతిదీ దేవుడు అనుగ్రహించాడు. ఎందుకనంటే మానవులను ఎంతో ప్రేమించాడు దేవుడు. కాబట్టి అలా అంత ప్రేమ కలిగిన మానవుల మీద దేవుడు కృపను, దయను, జాలి, కనికరం అన్ని సమయాన్ని బట్టి, అవసరతను బట్టి చూపిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే కొన్నిసార్లు దేవుడు మనల్ని మొత్తుతాడు, దేవుడు మనల్ని గద్దిస్తాడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఎందుకు అనంటే మనము నాశనం అవ్వకూడదని, మనము పాడైపోకూడదని, మనము అపవాదికి చిక్కకూడదని, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నరకానికి మనం పోకూడదని. దేవుని యొక్క ఉద్దేశం అదే. దేవుని యొక్క ఉద్దేశం అదే. అన్నిటికంటే ముఖ్యంగా నరకానికి మనం వెళ్ళకూడదు. అందుకే నీతిమంతుడు పడిపోయినా మరలా లేస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే మరలా నిన్ను గద్దించడానికి గల కారణం ఏంటంటే, హెచ్చరించడానికి గల కారణం ఏంటంటే, మనము నాశనం వైపు వెళ్ళకూడదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నిత్యాగ్నిలో, నరకంలో పడిపోకూడదు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మనందరినీ పరలోకంలో ఉంచాలని ఆశపడుతున్నాడు. అందుకే యోహాను సువార్తలో 14వ అధ్యాయం అంటాడు, మీ హృదయాలు కలవరపడవద్దు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ నాతో పాటు తీసుకుని వెళ్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే గమనించాలి, ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాటలో ఒక లోతైన మర్మం మనం గమనించాలి. చూడండి, 8వ వచనం చదువుదాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, పౌలు ఉద్దేశం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా దేవుడు ఒక స్థలంలో ఉంచుతాడు. అయితే ఇక్కడ చెప్పినట్లుగా దేవుడు తిరిగి వచ్చినప్పుడట ఆయన ప్రభావాన్ని దూతల ద్వారా కనపరుస్తూ ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడట ఆయన ఏం చేస్తాడట, ఆయనను ఎరుగని వారిని, ఆయన సువార్తను అంగీకరింపని వారిని ఆయన ఏం చేస్తాడట, ప్రతిదండన చేస్తాడు. అంటే శిక్షిస్తాడు. ఆ శిక్ష ఎక్కడ ఉంటుందట, ఆ శిక్షకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసాడు దేవుడు.
ఆ శిక్షకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అందుకనే పరిశుద్ధులకు ఒక స్థలము, దేవుని అంగీకరించక మారు మనసు లేనటువంటి వారికి అందరికీ ఒక స్థలం. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ ఆలోచన ఏదైనా, దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం ఏంటంటే నువ్వు పరలోకంలోకి వెళ్ళాలి, దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన స్థలంలోకి వెళ్ళాలి, సదాకాలము దేవుడితో ఉండాలి. అందునిమిత్తమే దేవుడు నిన్ను వాక్యం ద్వారా ఎన్నోసార్లు గర్దిస్తాడు, కొన్నిసార్లు హెచ్చరిస్తాడు, కొన్నిసార్లు అవసరమైతే నిన్ను మొత్తుతాడు. ఎందుకనంటే నువ్వు దేవునితో ఉండాలన్నది దేవుని ఉద్దేశం. నీ ఉద్దేశం ఏమై ఉన్నదో తెలియదు, నీకే తెలియదు. కానీ నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలి, దేవునితో సదాకాలంలో జీవించాలి, అది దేవుని ఉద్దేశం. కానీ కొంతమంది దేవుని ఎరుగక, దేవుని సువార్తను అంగీకరించక, దేవునికి దూరంగా బ్రతుకుతూ వారికి ఇచ్చిన జీవితాన్ని వారు జీవిస్తారు. అలాంటి వారికి దేవుడిచ్చే తీర్పు ఏంటో ఈ లేఖనంలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఎరుగని వారికి, ఆయన సువార్తను అంగీకరించిన వారికి ఆయన ప్రతిదండన చేస్తాడు. పరిశుద్ధులకేమో పరలోకంలో ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు. దేవుణ్ణి అంగీకరించక ఇహలోక సంబంధమైన జీవితాన్ని జీవించిన వారికి ఏమో ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలమే లేఖనం చెప్తున్నట్లుగా నరకము అని చాలాసార్లు లేఖనము జ్ఞాపకం చేస్తుంది. నరకాగ్ని, నరకాగ్ని అని దేవుడు ఎన్నోసార్లు ఈ నరకము గురించి ప్రస్తావించాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నరకం అంటే చాలా చులకనగా చూస్తూ ఉంటాం. వాస్తవానికి మనం వెళ్ళే స్థలం ఎలా ఉంటుందో ముందే తెలిస్తే వెళ్ళాలా వద్దని నిర్ణయించుకుంటాం. అవునా కాదండి? చాలాసార్లు మనం దూరదేశం వెళ్ళాలి, దూరదేశంలో ఉద్యోగం కోసమో లేకపోతే దేనికోసమో మనం ప్రయత్నం చేసి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం. నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు నీకు నచ్చితే ఉండాలనిపిస్తుంది, నచ్చలేదనుకో ఏమనిపిస్తుంది? అనవసరంగా వచ్చాను ఇక్కడికి, వెళ్ళిపోతే బాగున్నావు, వెళ్ళిపోయే మార్గం ఏదైనా దొరికితే బాగున్నావు అనుకుంటాం. అవునా కాదా? అవునా? ఒకవేళ నీకు వెళ్ళక ముందే ఇక్కడే చెప్పారనుకోండి, నువ్వు వెళ్ళాక స్థలం ఎలా ఉంటుంది, నీకు ఇష్టమైన అని నీకు ముందే తెలిస్తే ఇక్కడే కదా నువ్వు నిర్ణయం తీసుకుంటావు. అవునా కాదా? అవునా? మాట్లాడండి. తెలిస్తే ఎక్కడే నిర్ణయించుకుంటావు ఏమని, వెళ్ళాలా వద్దా, వెళితే మంచిదా కాదా. అలాగే దేవుడు కూడా నరకం ఎలా ఉంటుందో ముందే చెప్తూ ఉన్నాడు. అది నువ్వు అనుకున్నట్లుగా, నేను అనుకున్నట్లుగా ఏదో ఆషామాషిగా, చులకనగా, లేకపోతే హాస్యంగా ఉండదు నరకం. అందుకే తన బిడ్డలైనటువంటి వారు ఎవరూ కూడా అందులోకి వెళ్ళకూడదని దేవుడు ఒక ప్రణాళికను, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వాస్తవానికి నరకం అనేది మన కోసం కాదు, నీ కోసం, నా కోసం కాదట దేవుడు ఏర్పాటు చేసింది. ఎవరి కోసమట? అపవాది కోసము, అపవాది అనుచరుల కోసం. వారేం చేశారు? అపవాది ఏం చేశాడు మరి? వారి కోసం ఇంత భయంకరమైన నరకం సిద్ధపరచడానికి గల కారణం ఏంటంటే అపవాది పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్నవాడే. గమనించాలి, అపవాది ఎక్కడ ఉన్నవాడు? బయట నుంచి రాలా. పరలోకంలో దేవుని సన్నిధానంలో ప్రధాన సంగీత కళాకారుడిగా ఉన్నటువంటి ఈ అపవాది దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవుణ్ణి వ్యతిరేకించాడు, దేవుని మాట వినని వాడై ఉన్నాడు. అందుకనే వాడు తోసివేయబడ్డాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి తోసివేయబడ్డాడు. వాడితో పాటు వారి అనుచరులు కొంతమంది తోసివేయబడ్డారు. వీరందరినీ శిక్షించటానికి అంత్యదినమందు వీరందరినీ తీర్పులో ఉంచి శిక్షించటానికి దేవుడు వారి కోసం ఏర్పాటు చేసిందే ఈ నరకం. నీకు నాకు కాదిది, నీకు నాకు కాదిది. అలాగని దేవుడు ఇప్పుడు మనల్ని నరకంలో వేయడా, నరకానికి పంపడా అని అంటే పొరపాటే. ఎందుకనంటే నువ్వు దేవుని కోపాగ్నికి గురవుతున్నావు. ఎందుకు? నువ్వు బ్రతుకును బట్టి దేవుడు చెప్తే వినకుండా, దేవుడి మాట ప్రకారం జీవించకుండా నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా దాన్ని వదులుకొని నీకు నచ్చిన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి దేవుడు ఒక దినము తీర్పులోనికి తెచ్చినప్పుడట ఏమంటాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చదువుదాం.
ఎడమ వైపు ఉండు వారితో ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి, గమనించాలి ఇక్కడ, నన్ను వదిలేసి ఇంకా ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. దేవుడు ఏం చేశాడంటే తీర్పులో, ఎంతకాలము నువ్వు వస్తావేమో, మారు మనసు పొందుతావేమో, దేవుని దగ్గరకు వచ్చి దేవునిలో జీవిస్తావేమో అని దేవుడు ఆలోచన చేసి నీ పట్ల మరి మంచి ప్రణాళిక కలిగి ఎదురు చూస్తే నువ్వేం చేసావు? ఈ జీవితం అంతా నీకు నచ్చినట్లుగా బతికి చివరి దినములో నువ్వు దేవుని ఎదుటి నిలవబడినప్పుడు దేవుడు అంటున్నాడు, గొర్రెలను మేకలను వేరు చేసి, అంటే వేరు చేసిన వారు కీడు చేసిన వారని దేవుడు రెండు గుంపులుగా విడదీసి ప్రజల్ని, కుడివైపు ఉన్న వారితో ఆశీర్వదించబడిన వారారా మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని ఏలండి అని చెప్పి వారికి ఆ స్థలాన్ని, పరలోకాన్ని ఇస్తాడు. ఎడమవైపు ఉన్న వారితో అంటున్నాడు శపించబడిన వారులారా. అంటే మీరు గమనించాలి, అపవాది ఎక్కడున్నాడో ఆ స్థలానికి, అపవాదికి సిద్ధపరచబడిన నరకానికి నేను పంపిస్తున్నానంటే అపవాది చేసిన పని నువ్వు చేస్తున్నావు. అపవాది ఏం చేశాడు? దేవుడిని వ్యతిరేకించాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. అందుకని అపవాది కోసం, వారి దూతల కోసం దేవుడు ఒక నిత్య నరకాగ్నిని ఏర్పాటు చేశాడు. ఆ నరకాగ్నిలోనికి నిన్ను కూడా పంపిస్తున్నాడు. ఎందుకు? ఒకవేళ నువ్వు కూడా దేవుణ్ణి వ్యతిరేకించి దేవుని మీద తిరుగుబాటు చేసి ఒకవేళ ఈ లోకంలో బ్రతుకుతున్నావేమో గమనించండి, లోకంలో బ్రతుకుతున్నావేమో. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిని, అందుకని ఇక్కడ పౌలు అంటాడు దేవుని ఎరుగని వారిని, సువార్తను అంగీకరింపని వారిని ఎక్కడికి పంపిస్తాడట? ప్రతిదండనలోనికి, అంటే శిక్షలోనికి పంపిస్తాడు. ఆ శిక్ష ఎక్కడ జరుగుతుందట? నిత్య నరకాగ్నిలో. అందుకని ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన స్థలం ఏదో నువ్వు నిర్ణయించుకో. నువ్వు వెళ్ళబోయే స్థలం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకో. పరలోకం గురించి నువ్వు తెలుసుకోకపోయినా పర్వాలేదేమో, కానీ నరకం గురించి ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. ఎందుకనంటే ఒకవేళ నువ్వు ఈ లోకంలో దేవుణ్ణి ఎరుగక, సువార్తను వెంబడించి జీవించక, సువార్తను అంగీకరించక బ్రతికితే నువ్వు వెళ్ళబోయే స్థలం ఇదిగో ఇలా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే దేవుడు అంటున్నాడు, ఈ నరకం అనేది ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసింది. దేవుని కోపానికి, ఆగ్రహానికి, ఉగ్రతకు ఎవడైతే లోనవుతాడో, ఎవడైతే పాత్రుడవుతాడో అటువంటి వారికి ఎటువంటి క్షమాపణ లేనటువంటి ఈ నరకంలో దేవుడు వేస్తాడట. అందుకే మానవులుగా మనం ఏంటో టీవీల్లోనూ లేకపోతే సినిమాల్లోనూ లేకపోతే ఈ ఎక్కడెక్కడో చూసి నరకం అంటే ఏదో సరదాగా ఉండవనుకుంటున్నారు కొంతమంది. నరకం అంటే ఏదో సినిమాల్లో టీవీల్లో చూపించినట్లుగా ఉంటుందేమో అనుకుంటున్నారు చాలా మంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది చాలా స్పష్టంగా, నరకం ఎంత భయంకరమో ఇక్కడ మనం గమనించాలి. మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయంలోనే 46వ వచనం ఒకసారి చదువుతాం. నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకు పోవుదురట. ఎవరు? తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు, దేవుడిని అంగీకరించిన వారు, సువార్తను అంగీకరించక దేవుడి మీద తిరుగుబాటు చేసిన వారు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారట? నిత్య శిక్ష. నిత్య శిక్ష అంటే ఏంటి? నిత్య శిక్ష అంటే ఏంటండి? నిత్య శిక్ష అంటే అనుక్షణము శిక్ష అనుభవించడం. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీకు కాలు నొప్పో, కడుపు నొప్పో, తలనొప్పో వస్తుంది అనుకోండి, ఒక గంట సేపు వచ్చింది అనుకోండి తట్టుకుంటారు. ఒక పూట వచ్చింది అనుకోండి కొంచెం బాధపడతారు. ఒక రోజు వచ్చింది అనుకోండి, లేకపోతే ఇంకా భయంకరంగా ఆగకుండా వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు అంటుంటారే కొన్నిసార్లు ప్రమాదంలో గాయపడినప్పుడు, లేకపోతే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, లేకపోతే ఆపరేషన్ చేసినప్పుడు మనం చాలాసార్లు అంటుంటాం, ఆ హాస్పిటల్లో ఉన్న 10 రోజులు నరకం చూసామండి అని అంటాం కదా. అది నరకం కాదు అసలు, అది నరకమే కాదు అసలు. అది నిజమైన నరకం, అసలైన నిత్యాగ్ని ఎలా ఉంటుందంటే 1000 రెట్లు దానికి, ఆ బాధకు 1000 రెట్లు బాధ నీకు కలుగుతుంది నరకంలో. అందుకే నిత్య శిక్ష అన్నాడు. నిత్యము, గ్యాప్ ఏముండదు, నిత్యము. ఆ శిక్షకు నువ్వు పాత్రుడు అయిపోతావేమో,
అందుకే దేవుడు ఆయన ప్రేమించిన ప్రజల్ని, ఆయన ప్రేమించిన జనాంగాన్ని, ఆయన స్వహస్తాలతో చేసిన మనల్ని నరకానికి వెళ్లకుండా ఉండాలని ఎన్నోసార్లు మనల్ని వాక్యం ద్వారా గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనల్ని శిక్షించైనా మనకు బుద్ధి తేవాలని, బుద్ధి రావాలని కొన్నిసార్లు మొత్తుతాడు దేవుడు. అయినా మనకు బుద్ధి రాకపోతే ఇదిగో నీ కోసం ఇదే స్థలము దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇది నువ్వు చాలా భయంకరమైన స్థలంలోనికి వెళ్ళాల్సి ఉంటుంది అని దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నరకం అనేది ఎలా ఉంటుందట? నిత్య అగ్ని ఉంటుంది, నిత్య శిక్ష ఉంటుంది. వాస్తవానికి నీకోసం నా కోసం ఏర్పాటు చేయబడింది కాదు ఇది. అపవాదికి వారి దూతలకు కఠినమైన శిక్ష వేయాలని దేవుడు ఏర్పాటు చేసిన ఈ నరకానికి నువ్వు నేను పాత్రలు అవుతున్నాము అని అంటే మనం దేవుని మాట చొప్పున బ్రతకట్లేదు, దేవుణ్ణి పూర్తిగా ఎరిగొండలేదు మనం. అలాగే దేవుని సువార్తను అంగీకరించి దాని ప్రకారం మనం జీవించట్లేదు. అందుకని గమనించండి, నరకం అనేది ఎలా ఉంటుందంటే భయంకరమైన స్థలం అది. ఆ స్థలానికి వెళ్ళకూడదు, ఏ విశ్వాసి వెళ్ళకూడదు. అందుకని నువ్వు వెళ్ళబోయే స్థలాలు పరలోకమా నరకమా రెండింటి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. పరలోకంలో ఏముంటుంది అంటున్నాడు? ప్రకటన గ్రంథంలోనే మాట్లాడతాడు కదా, పరలోకంలో ఏముంటుందట. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3-4 వచనం చదవండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. గమనించండి, అక్కడ ఏముండవట? మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. అన్ని మర్చిపోతామంట. పరలోకంలో సంతోషము ఆనందమే ఉంటాయి. మరి నరకంలో ఏముంటాయట? నరకంలో ఏముంటాయి ఒకసారి గమనించండి. దేవుని వాక్యం అంటుంది, లోకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనంలో ధనవంతుడు లాజరు ఆ సంఘటనలో మరి లేఖనం తెలియజేస్తుంది. 23వ వచనం చదవండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకుని ఉన్న. గమనించండి, ఇక్కడ ఆ ధనవంతుడు లోకంలో ఇష్టానుసారంగా బతికేశాడు, తాగాడు, తిన్నాడు, సుఖించాడు. దేవుణ్ణి కానీ దేవుని మాటను కానీ అసలు లెక్క చేయలేదు. తన ఇష్టానుసారముగా తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్ అనుకున్నట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోయి బతికేశాడు. ఒక దినం చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే ఒక భయంకరమైన స్థలంలో ఉన్నాడు. ఆ అగ్నిలో కాల్చబడుతూ ఉండగా అక్కడ ఏమనుభవిస్తున్నాడట? బాధతో. అంటే వేదన, బాధ తప్ప ఏముండదు నరకంలో. అందుకని దేవుని వాక్యము ఏమంటుందంటే ఆ నరకంలో ఎలా ఉంటుందట? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకంలో ఏముంటుందట? చీకటి ఉంటుందట, ఏడుపు ఉంటుందట, పళ్ళు కొరుకుటి ఉంటుందట. అంటే పరలోకానికి వ్యతిరేకమైన స్థలం కదా ఇది. పరలోకంలో ఏముంటాయో దానికి వ్యతిరేకమైనవి నరకంలో ఉంటాయి. అక్కడ సంతోషం ఉంది, మరణం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు. ఇక్కడేమున్నాయట? బాధ ఉంది, వేదన ఉంది, చీకటి ఉంది, కన్నీరు ఉంది, పళ్ళు కొరుకుటి ఉంది, నిత్య బాధ ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు చెప్పండి మీరు? ఏది బాగుంది? ఇదే బాగుంది కదా అండి, ఇదే బాగుంది కదా, ఇదే బాగుంది కదా. అందుకే చాలా మంది నిర్లక్ష్యం చేసి వారి జీవితాలను వృధాగా జీవించి వ్యర్థపరుచుకొని సమయమంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి ఒకవేళ మారు మనసు పొందుదామని, లేకపోతే తర్వాత చూద్దాం అసలు నరకం ఉందా పరలోకం ఉందా అని అనుకునేవారు కొంతమంది. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనుకునేవారు చాలా మంది. గమనించండి, దేవుని ప్రతి మాట సత్యం అనే విషయాన్ని మనం గమనించాలి. రీసెంట్గా చాలా మంది సైంటిస్టులు కూడా తెలియజేస్తుంది ఏంటంటే
సైన్స్ దేవుడు రెండు వ్యతిరేకం కాదట. సైన్స్ దేవుడు ఒకదానితో నడుస్తాయట. అందుకనే దేవుని ప్రతి మాట సైన్స్ నిరూపిస్తుంటుంది, సాంకేతికత నిరూపిస్తూ ఉంటుంది. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను క్రియారూపకంగా సైన్స్ నిరూపించి చూపిస్తుంది, అంతేగాని రెండు వ్యతిరేకం కాదు. బోత్ ఆర్ ఇంటర్లింక్డ్, రెండు ఒకదానితో ఒకటి కలిసి వెళ్తాయి. చాలా మంది సైన్సే గొప్పది అనుకుంటున్నారు, దేవుడు లేడు అనుకుంటున్నారు కొంతమంది. వాస్తవానికి దేవుడు లేకుండా సైన్స్ లేదు, దేవుడు లేకుండా సైన్స్ లేదు. అందుకని గమనించాలి, మనము దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పిన ప్రతి మాటను వెంబడిస్తే ఆయన మనకు సిద్ధపరిచిన పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. ఒకవేళ ఆయన ఎరుగని వారముగా, ఆయన సువార్తను అంగీకరించిన వారంగా బ్రతికితే మాత్రం ఇదిగో ఈ భయంకరమైన స్థలాన్ని ఒకటి సిద్ధపరిచాడు దేవుడు. అది ఎలా ఉంటుందట? గొప్ప అగాధం. గొప్ప అగాధం అంటే అంతము లేనటువంటి ఒక అగాధం అంటారు. అంతము లేనటువంటి అగాధం. భూమి మీద లోతైన స్థలం ఏదైనా ఉంది అని అంటే పసిఫిక్ మహాసముద్రంలో మ్యారియానా ట్రెంచ్ అనే ఒక లోయ ఉంటుంది, అగాధం ఉంటుంది. మామూలుగా సముద్రమే లోతు కదా, ఆ సముద్రంలో ఇంకా లోతైన స్థలం అంట ఈ మ్యారియానా ట్రెంచ్ అనే ఒక లోతైన స్థలం అంట. అంతకంటే అంతము లేనటువంటి అగాధం అంటే ఈ నరకం. అంటే కింద అడుగు ఏముండదు, ఇంకా కింద అడుగు ఉండదు, పైన పైకి వెళ్ళే మార్గము ఉండదు. అందుకనే నరకంలో ఏముండదట, నరకంలో ఏముండదంటే మారు మనసు పొందే అవకాశం ఉండదు. నరకంలో మారు మనసు పొందే అవకాశం ఉండదు. అందుకని దేవుడు ఇన్నిసార్లు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు, ఇన్నిసార్లు నీకు దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. కానీ మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం, దేవుడి యొద్దకు రాకుండా మన జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నాం. అందుకని దేవుని వాక్యం అంటే మనం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఒకవేళ ఇప్పుడే నువ్వు మాయమైపోయి దేవుని ఎదురు నిలవబడితే నువ్వు పరలోకానికి పాత్రుడువా నరకానికి పాత్రుడువా అన్నది నిర్ణయించబడుతుంది. అప్పుడు నువ్వు మారు మనసు పొందే అవకాశం నీకు దొరకదు. అందుకే బ్రతికుండగానే దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయంలోనే నువ్వు మారు మనసు పొందితే అట దేవుడు ఖచ్చితంగా మనకి నిర్ణయించబడిన పరలోకంలో ఉన్న స్థలంలోనికి మనం వెళ్తాం. ఒకవేళ కాదు అనుకుంటే అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి నిన్ను నెట్టివేస్తాడు. అందుకని మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో మనం చదువుతాం ఒక మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అన్న విషయాన్ని మరి యేసు ప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, పాప క్షమాపణ దొరకని స్థలం అంటే ఈ నరకమే. అక్కడికి వెళ్ళక ముందే నువ్వు పాప క్షమాపణ అడిగితే ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తానంటున్నాడు. శిలువ మీద దొంగ నరహంతకుడయ్యి ఎంతో మంది జీవితాలను పాడు చేసిన వాడైనా కూడా బ్రతికుండగానే దేవుని క్షమాపణ అడిగాడు కనుక దేవుడు క్షమించాడు. అంత దీర్ఘశాంతము కలిగిన వాడు, అంత ప్రేమమయుడు దేవుడు. కానీ ఒక్కసారి నీ అవకాశం పోతే, ఒక్కసారి నీ సమయం అయిపోతే నిన్ను ఎవడు కూడా కాపాడలేడు. నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం లేదు. ధనవంతుడు బతిమాలుకుంటున్నాడు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి వారు నాలాగా నాశనం అయిపోకుండా వారికి నేను ఈ సత్యాన్ని చెప్తానంటే అక్కడ చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి నువ్వు వెళ్ళడానికి అవకాశం లేదు. దెర్ ఇస్ నో ఎస్కేప్. తప్పించుకోవడానికి మార్గం లేనటువంటి ఒక భయంకరమైన స్థలం ఇది. ఒక అగ్ని సరస్సు లాంటిదట. ఒకసారి మనం ఈ లేఖనంలో చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము
20-21 వచనం చదువుతాం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. గమనించండి, అది ఎలాంటి భయంకరమైన స్థలం అంటే అది ఎలాంటి భయంకరమైన స్థలం అంటే అది అగ్ని సరస్సు లాంటిదట. అగ్ని సరస్సు లాంటిది, నిత్యము మండుతున్న సరస్సు. అంటే ఇప్పుడు భూమి మీద చాలాసార్లు మనం మంచినీటి సరస్సు చూస్తాం, ఉప్పు నీటి సరస్సు చూస్తాం, అలాగే చేపలతో నిండిన సరస్సులు చూస్తాం. అలాగే కొన్ని సరస్సుల్లో బంగారము ఇలాంటివి దొరికే సరస్సులు ఉంటాయి. కొన్ని స్థలాల్లో భూమి మీద కొన్ని రసాయనాలు వచ్చే సరస్సులు ఉన్నాయి. వేడి నీళ్లు, మండిపోయే రసాయనాలు, యాసిడ్స్ వచ్చే సరస్సులు ఉన్నాయి చాలా. అందులో ఒకవేళ మనం పొరపాటున దిగితే చేతులు చర్మం ఊడొచ్చేస్తుంది, అంత వేడి వేడి సరస్సులు భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు దేవుడు సువార్తను అంగీకరించిన వారికి, ఆయన ఎరుగని వారికి, అపవాది అనుచరులకు, అపవాదికి ఏర్పాటు చేయబడిన ఈ స్థలం ఎలా ఉంటుందట? అగ్నితో నిండిపోయిన సరస్సు అట. అగ్నితో నిండిన సరస్సు. ఇందులో వేయబడగా ప్రాణముతోనే వేయబడతారట. నొప్పి తెలుస్తుంది, నీరు చుక్క ఉండదు అక్కడ. అగ్ని తప్ప, అగ్ని చీకటి తప్ప అక్కడ నీరు దొరకదు. అందుకనే ధనవంతుడు బతిమాలుకుంటున్నాడు ఏమనంటే, అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, లాజరుని తన వేలి కొన ముంచి నా నాలుక చల్లార్చమంటున్నాడు. నాలుకను నీళ్లు, గ్లాస్ నీళ్ళు అడుగుతాం దాహం వేస్తే, లేకపోతే దాహం తీరేంత నీళ్ళు అడుగుతాం. కానీ ఈ ధనవంతుడు ఏమడుగుతున్నాడు? ఏమంటే వేలి కొన ముంచి ఇలా తీస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి? వేలి కొన ఇలా ముంచి నీళ్ళలో తీస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి బయటికి? మహా అయితే ఒక చుక్క వస్తుంది. చుక్క చాలట. అంటే ఎంత కరువైన స్థలమో చూడండి. నీళ్ళకి, నీళ్ళ లేనటువంటి కరువు ఆ స్థలం. 2 రోజులు మున్సిపల్ ట్యాప్ ఆపేస్తే మనం ఏమైపోతాం? ఒక వారం రోజులు ఆపితే ఏం పరిస్థితి? ఏమండి, ఒక వారం రోజులు మున్సిపల్ ట్యాప్ రాలేదు, నీళ్ళు లేవు, ఆటోమేటిక్గా మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది. ఎందుకు? మనం ఎంత పెర్ఫ్యూమ్ కొట్టినా పని ఉండదు కదా. అంటే ఒక వారం లేకపోతే కొన్ని రోజులు నీళ్లు లేకపోతే మనం ఎంత అల్లల్లాడిపోతాం కదా. నరకంలో నీటి చుక్క జాడ కూడా ఉండదట. అంత భయంకరమైన స్థలం అది. అపవాదికి ఆయన దూతలకు ఏర్పాటు చేయబడిన శిక్షాస్థలం. అంతము లేనటువంటి స్థలం, నీళ్లే లేనటువంటి స్థలం, అగ్నితో నిండిన స్థలం, చీకటితో నిండిన స్థలం. అక్కడ ఎప్పుడూ ఉండేది ఏంటి అంటే కేకలు, అరుపులు, ఏడుపు, వేదన, పండ్లు కొరుకుట, చీకటి. పశ్చాత్తాపం ఉండదు, మారు మనసు పొందే అవకాశం లేదు. మళ్ళీ దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు తెలుసా? బతికొండగానే నువ్వు మారు మనసు పొందితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఒకవేళ సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఎంత మొర పెట్టినా నీ మొర వినే నాదుడే ఉండడు నరకంలో. నీ మొర వినే నాదుడే ఉండడు. అలాంటి భయంకరమైన స్థలంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావేమో, పరీక్షించుకో. ఎందుకనంటే దేవుడు నిన్ను పరలోకంలో చూడాలనుకుంటున్నాడు. నీకోసం ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయన మళ్ళీ వస్తానన్నాడు, మాటిచ్చాడు. నిన్ను తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశాడు. ఆయన వచ్చేలోపు ఆయన చెప్పినట్లుగా నువ్వు బ్రతికితే, ఆయన స్వార్థను అనుసరించి వెంబడించి వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే, ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధ స్థలాన్ని, ఆ పరలోకాన్ని నీకు బహుమానంగా ఇస్తాడు. అది కాదు ఈ లోకంలో నేను నాకు నచ్చినట్లుగా బ్రతుకుతాను అనుకుంటే, ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రురాలు అవుతావు. ఆ రోజు దేవుడు నువ్వెంత మొరపెట్టుకున్నా మారు మనసు పొందే అవకాశం ఇవ్వడు. ఎందుకంటే నీకు ఇచ్చాడు చాలా సమయము. నీకు దేవుడు దయచేసి
కనుక ఆ సమయాన్ని నువ్వు వినియోగించుకోలేదు, నీకు నచ్చినట్లుగా ఇహలోకంలో నువ్వు జీవించావు. ఇప్పుడు చెప్పండి, పరలోకం వెళ్తావా, నరకానికి వెళ్తావా? చెప్పండి. పరలోకానికి వెళ్ళాలని ఉందా, నరకానికి వెళ్ళాలని ఉందా? ఇప్పుడు రీసెంట్గా న్యూస్ తెలుసు కదా, రాజమండ్రి ప్రాంతంలో పులి తిరుగుతుంది, తెలుసా? విన్నారా? ఇప్పుడు చీకటి పడ్డాక బయటికి రావద్దు అంటున్నారు. చీకటి పడ్డాక ఒంటరిగా బయటికి రావద్దు, ఎవరు నిర్మానుష్య స్థలాల్లో తిరగొద్దు, తిరిగితే పులికి బలవ్వాల్సిందే అని అధికారులు, ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి ₹1 ఇస్తాను, పులి పలానా చోట ఉందంట, నువ్వు ఎలాగైనా ఒంటరిగా వెళ్ళాలి, దాన్ని పట్టుకోవాలి అంటే వెళ్తావా? తెలియకెళ్తే వెళ్ళొచ్చేమో ఎవరైనా, తెలిసాక ఎవడైనా వెళ్తాడా? బుర్రున్నాడు, బుద్ధున్నాడు వెళ్తాడా? ఎవడైనా వెళ్తాడా? ఇప్పుడు నరకం ఎలా ఉందో నీకు ఇప్పుడు దాకా తెలియదేమో. నరకం ఎలా ఉంటుందని తెలిసాక బుర్రున్నాడు, బుద్ధున్నాడు ఎవడైనా వెళ్తాడా? మరి చెప్పండి. కానీ వెళ్ళటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు, అది తెలియట్లేదు. వెళ్ళటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు తెలుస్తే తెలుసా మేము వెళ్ళిపోయామని? ఇదేంటి ఇంత మంచి బతుకు నేను బతికాను కదా, కుదిరినప్పుడల్లా చర్చకొచ్చాను, కుదిరినప్పుడల్లా కానుకేశాను, కుదిరినప్పుడల్లా పాస్టర్ గారు భోజనం పెట్టాను, కుదిరినప్పుడల్లా ఆలయానికి పలహారం తెచ్చాను, ఇన్ని చేశాను కదా, నేను నరకంలో ఉన్నానంటే అనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది అసలు విషయం, అప్పటి వరకు తెలియదు నీకు. అందుకే చాలా మంది నరకానికి నాశనమే వెళ్ళిపోతున్నారు అన్న సంగతి వారు గ్రహించలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు అనే విషయాన్ని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు, మానవులైన మనందరినీ ఎంతో ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తీర్పరిగా కూర్చున్నప్పుడు మాత్రం ఎటువంటి కృపను, ఎటువంటి జాలిని, దయను చూపించక యథార్థమైన తీర్పు తీరుస్తాడు. అందుకే ఎడమవైపు ఉన్నవారు అంటున్నాడు, శపించబడిన వారులారా, అపవాదికి నీ వాని దూతలకు నిర్ణయించబడిన, సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి, నన్ను వదిలేసి మీరు పొండి. ఇంకా నాకు మీతో పని లేదు, ఇక మీ అవసరం నాకు లేదు. ఎంతకాలం మీరు మారు మనసు పొందుతారని చూశాను, ఎంతకాలం మీరు నా దగ్గరికి వస్తారని చూశాను, ఎంతకాలం నేను చెప్పినట్లు బతుకుతారని చూశాను, కానీ మీరు బ్రతకలేదు. నేను మీకు ఇచ్చిన జీవితాన్ని, సమయాన్ని మీరు వ్యర్థపరిచారు. అదే కాక ఇహలోక సంబంధమైన వాటిని మీరు ప్రేమించారు. నువ్వు ఎన్ని చెయ్యి, ఎక్కడికి వెళ్ళు, చివరి రోజు మాత్రం యేసు ప్రభువు దగ్గర నిల్చోవాలి. నువ్వు ఎవరిని దేవుడు అనుకో, దేవత అనుకో, ఎవరిని వెంబడించి, ఏ సిద్ధాంతాన్ని, ఏ నమ్మకాన్ని నువ్వు నమ్మినా, విశ్వసించినా ఎవడు నిన్ను పరలోకం తీసుకెళ్ళడు. కానీ అందరికంటే ముందు ఆయన దగ్గర నువ్వు నిలబడాలి. ఎందుకంటే హీ ఈస్ ద డోర్ టు హెవెన్. యేసు ప్రభువు అనే ద్వారం, పరలోకానికి ద్వారం. ఆయన అక్కడ నిల్చుంటే ఆయన దాటి నువ్వు వెళ్ళలేవు, యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. యోహాను సువార్త, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. చాలండి, గమనించారా? హీ ఈస్ ద డోర్, ఆయన ద్వారం. అందుకే యేసు ప్రభువు అంటాడు కదా, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు. అందుకే నువ్వు ఏ దేవుడు అనుకుంటావో, దేవతలు అనుకుంటావో, ఎవరిని వెంబడిస్తావో, ఏం చేస్తావో, కానీ ఎన్ని చేసినా చివరికి ఎవరి ద్వారా నువ్వు వెళ్ళలేవు. కానీ ఫైనల్గా నువ్వు వచ్చి ఎక్కడాగాలి? యేసు ప్రభువు వారి ఎదుటే నిలవబడాలి, తీర్పులో నిలబడాలి. అందుకే ఉత్తర పశ్చిమ భాగం 95వ సంకీర్తనలో చక్కని మాటను కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. 95వ సంకీర్తనలో మనం ఒక మాట చదువుదాం. 95వ సంకీర్తనలో కీర్తనకారుడు ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 3వ వచనం చదవండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన, మహత్యము గల మహారాజు. గమనించారా? వీళ్ళందరికీ పైన ఉంటాడట. ఎవరు? యేసు ప్రభువు. ఈయన పైనుండి అందరికంటే శక్తివంతుడట, మహత్యము గలవాడట, మహత్యము గలవాడు. కాబట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఎవడు లోపలికి వెళ్ళాలి,
ఆయన తీరుస్తాడు. కాబట్టి నువ్వు యేసు ప్రభువారిని ఎరగకపోతే, ఆయనను ఎరుగని వారికి, సువార్తను అంగీకరించిన వారికి ఆయన నిర్ణయించిన స్థలం ఏది? నరకము, నిత్యాగ్ని. నిత్యాగ్ని. అందుకని గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు మహాదేవుడై ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు నీ పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే నీకు అవకాశం ఉంది కాబట్టి. యేసుప్రభు వారు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎప్పటి వరకు చేస్తాడంటే నీకు అవకాశం ఉన్నంత వరకే. నీ సమయం అయిపోగానే నీకు ఆయన తీర్పు అవుతాడు. ఎప్పటి వరకు? న్యాయవాదిగా, అడ్వకేట్ అని అంటారు. ఆయన మన పక్షంగా వాదిస్తున్నాడు ఇప్పటిదాకా. ఇప్పుడు నీ సమయం అయిపోయింది అనుకోండి, నువ్వు మారుమనసు పొందలేదు అనుకోండి, నీకు ఆయన ఏమై ఉంటాడట? తీర్పరి, జడ్జ్, న్యాయాధిపతిగా నిలబడతాడు. అప్పుడు ఆయన ఇచ్చే తీర్పిదే. ఎడం పక్కన ఉన్న వారందరినీ చూసి, శపించబడిన వారులారా, మీరు అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన ఆ నిత్యాగ్నికి పొండి, నన్ను వదిలేసి మీరు పొండి అని దేవుడు తీర్పిస్తాడు. గమనించాలి. అందుకనే మనం నరకం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకోవాలి. మొదట భూమి మీద ఒక ఆపరేషన్ చేస్తే బాబోయ్ నరకం అంటుంటాం కదా. దెబ్బ తగిలితే, ప్రమాదంలో దెబ్బ తగిలి కాళ్ళు చెయ్యి ఎదిగితే బాబోయ్ ఈ నరకం తట్టుకోలేకపోతున్నాను అనిపిస్తుంది కదా. అది కాదు అసలు నరకం. అంతకంటే 1000 రెట్లు ఎక్కువ బాధ, వేదన, దుఃఖము, ఏడ్పు, కన్నీరు నీకు అక్కడ కనిపిస్తాయి. అది నువ్వు అనుభవించలేవు, అది నువ్వు భరించలేవు. అందుకనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి వారి కొరకు ప్రాణం పెట్టవలసిన కారణం ఏంటంటే, ఈ నరకానికి నువ్వు పోకూడదనే, ఈ నాశనానికి నువ్వు పోకూడదనే నీ పక్షంగా దేవుడు ప్రాణం పెట్టాడు. నీ పక్షంగా ఆయన వాదిస్తున్నాడు, నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఎందుకనంటే నువ్వు మారు మనసు పొందాలి, యేసు ప్రభువారి యొక్క విశ్వాసం ఉంచాలి. మనుషులు నమ్ముకొని, లేకపోతే దేవుళ్ళు అనబడిన వారిని నమ్ముకుని నువ్వు నరకానికి పోవడం కంటే, నిజమైన దేవుడు యేసు ప్రభువారు అని తెలుసుకొని నువ్వేం చేయాలట? రక్షణలోనికి రావాలి. బతికుండగానే, అవకాశం ఉండగానే, సమయం ఉండగానే నువ్వు దేవుని వైపు తిరిగితే రక్షణ అనుభవాన్ని చూస్తావు. అందుకనే అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు చెరసాల నాయకునితో మాట్లాడుతుంటున్నాడు. 16వ అధ్యాయం 31వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. గమనించండి, చెరసాల నాయకునితో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభువారిని నమ్మకపోతే, యేసు ప్రభువారిని ఎరగకపోతే, సువార్తను అంగీకరించకపోతే నువ్వు రక్షణ అనుభవం పొందలేవు. అప్పుడు నువ్వు నీ కుటుంబం ఏమవుతారట? రక్షణ పొందుదురు అని చెప్పి వారికి సువార్తను, తర్వాత చదవండి కంటిన్యూషన్, అతనికి అతని ఎంట నుండి వారందరికీ సువార్తను బోధించెను, దేవుని వాక్యము బోధించెను. ఇక్కడ పేతురు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తెస్సలోనిక పత్రికలో ఏమని? ఆయన దూతలతో వచ్చినప్పుడు ఆయనను ఎరుగని వారికి, ఆయన సువార్తను అంగీకరించిన వారికి ఆయన శిక్ష, ప్రతిదండన వేస్తాడు. కాబట్టి పౌలు చెరసాల నాయకుడితో ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభువు వారి యందు నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ కుటుంబం రక్షించబడుతుంది. కాబట్టి మీరు రక్షణలోనికి రావాలి కనుక అని వారికి దేవుని వాక్యాన్ని బోధించాడు. ఈరోజు దేవుని వాక్యం అందరికీ బోధించబడుతుంది, అందరూ వింటున్నారు. కానీ చాలా మంది దేవుణ్ణి ఎరుగకుండా, దేవుణ్ణి దూషిస్తూ, ద్వేషిస్తూ, దేవుణ్ణి చులకన చేస్తూ చాలా మంది ఉన్నారు. సువార్తను అంగీకరించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ సువార్త తెలపబడుతుందన్న సత్యాన్ని మనం గుర్తించాలి. అందరికీ, ఎవడు నేను వెళ్ళలేదే అంటానికి లేకుండా అందరికీ ఆస్తికులకి, నాస్తికులకి, అందరికీ సువార్త అందించబడుతుంది. ఆయన ఎరిగి ఆయన సువార్తను అంగీకరించిన వాడు రక్షణలోకి వస్తాడు, చెరసాల నాయకుడిలాగా. ఒకవేళ ఆయన ఎరిగినా, ఆయన ఎవరో నాకు తెలియదని ఆయన మీద తిరుగుబాటు చేసి, ఆయన వ్యతిరేకించి, ఆయన దూషించి, ద్వేషించే వారందరూ ఇదిగో అపవాదిలాగా తోసివేయబడతారు, తరిమివేయబడతారు, చీకట్లోనికి నెట్టివేయబడతారు. అందుకని ప్రతి విశ్వాసి జాగ్రత్తగా వారు గమనించి వారి జీవితాలను వారు జీవించాలి. మనం ఎటు వెళ్తున్నాం? పరలోకం వైపు వెళ్తున్నామా, నరకం వైపు వెళ్తున్నామా? మన మార్గం ఎటు, మన గమ్యమేది?
తెలిసి నరకంలో పడుతున్న చాలా మంది విశ్వాసులు ఉన్నారు, చాలా మంది బిడ్డలు ఉన్నారు. అందుకనే మరొకసారి మీ ఆత్మీయ జీవితాలను పరీక్ష చేసుకోండి. నరకం వైపు వెళ్ళిపోతున్నామేమో, అది బహుభయంకరం. అది నువ్వు అనుభవించలేవు, అది నువ్వు తట్టుకోలేవు. మరి అక్కడికి వెళ్ళాక ఏదైనా మారు మనసు పొందుదామంటే మారు మనసు పొందే అవకాశం లేదు, తప్పించుకునే మార్గం లేదు, పారిపోయే మార్గం లేదు. నీ గోడు ఎవడు వినే అవకాశమే లేదు. అక్కడ నీ ప్రార్థన ఆలకించేవాడే ఉండడు, నీ బాధ దుఃఖము ఎవడు పంచుకునేవాడే ఉండడు. నీ వేదన ఏడుపు ఎలా ఉంటుందనంటే కేకలు పెడబొబ్బలు నువ్వు పెడతావు. అంత భయంకరమైన స్థలం అది. అక్కడికి వెళ్ళకూడదనే దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు. నిన్ను అనేక సార్లు హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అందుకనే మారు మనస్సు మనకు కావాలి. మారు మనస్సు 2 పేతురు పత్రికలో పేతురు ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. ఎందుకప్ప ఎంతకాలం దేవుడు నిన్ను సంరక్షిస్తున్నాడు, ఎంతకాలం నీ మీద కృప చూపుతున్నాడు అంటే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని హెచ్చరింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. గమనించారా? ఆయన ఆలస్యం చేయట్లేదట. కొంతమంది అనుకుంటున్నారు యేసుప్రభు వారు ఎప్పుడు వచ్చేస్తా ఉన్నారు కదా, ఇంకా రాలేదేంటి, 2వ రాకడ రాలేదేంటి, 2వ రాకడ జరగదా, ఉందా లేదా అని చాలా మంది హాస్యం చేస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఎందు నిమిత్తం ఆలస్యం చేస్తున్నాడట, ఎందు నిమిత్తము ఆయన ఆలోచిస్తున్నాడట అంటే ఏ ఒక్కరు నాశనం అవ్వకూడదని, అందరూ మారు మనసు పొందులాగున ఆయన మన ఎడల ఏం చూపిస్తున్నాడట, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అందుకే ఈరోజు నీకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు. అందుకే దేవుడు ఇన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, సమయం ఇచ్చాడు. ఒకవేళ ఆయన వచ్చేస్తే దేర్ ఈజ్ నో ఎస్కేప్, తప్పించుకోవడానికి ఇంకా మార్గం లేదు. తీర్పులో నిలబడాల్సిందే ఎవరైనా సరే, ఎవరైనా. కాబట్టి అలా తీర్పులో నిలబడినప్పుడట దేవుడు నిన్ను కుడివైపు ఉంచాలా ఎడమవైపు ఉంచాలా అని నువ్వు అనుకుంటే, ఒకవేళ కుడివైపు ఉండాలని నీకు ఆశ కలిగితే ఇప్పుడే మారు మనసు పొందాలి, ఇప్పుడే నువ్వు సువార్తను అంగీకరించాలి, ఇప్పుడే నువ్వు ఆయన ఎరిగి ఉండాలి. చాలామంది అందుకనే చాలాసార్లు కొన్ని విశ్వాసాల్లో, కొన్ని సిద్ధాంతాల్లో మరణం అయిపోయిన తర్వాత కూడా పరలోకం వెళ్ళొచ్చు అనుకునే వారు ఉన్నారు చాలామంది. తెలుసా? అది అసాధ్యం, జరగని పని అది. అందుకే బ్రతికుండగానే, భూమి మీద ఉండగానే నువ్వు నీ జీవితాన్ని సిద్ధపరచుకొని పరలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. మరణం అయిపోయిన తర్వాత ఏమీ లేదు. ఇంకా దేవుడి తీర్పును బట్టి నువ్వు నరకానికా పరలోకానికా వెళ్ళాల్సిందే తప్ప అక్కడ మారు మనసు పొందుతాను, అక్కడ దేవుడిని నమ్ముకుంటాను అంటే కుదరదు. దేవుని వాక్యం కీర్తనగాడు అంటాడు, అందుకే మను నిన్ను స్తుతించునా, మను నిన్ను స్తుతిస్తుందా? సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. బతికొండగానే దేవుడిని స్తుతించు, బతికొండగానే దేవుడిని ఎరుగుండు, బతికొండగానే వాక్యానుసారం జీవించు. చచ్చిపోయాక ఇంకేమీ అవకాశం ఉండదు, ఇంకేమీ అవకాశం ఉండదు. కాబట్టి గమనించండి, ఈ నిత్య నరకాగ్నిలోనికి ఒకవేళ నువ్వు వెళ్ళిపోతున్నావేమో పరీక్ష చేసుకుని దేవుని వైపు తిరిగి ఆయన విశ్వాసం ఉంచి ఆయన పట్ల, ఆయన వాక్యం పట్ల ప్రేమ కలిగి మారు మనసు పొందితే ఖచ్చితంగా దేవుడు నీకు వాగ్దానం చేసిన పరలోకాన్ని బహుమానంగా ఇస్తానని దేవుడు వాక్యము ద్వారా మనకు తెలియజేశాడు. కాబట్టి రక్షణ అనుభవాన్ని నువ్వు ఎక్కడ పొందకపోతే ఎట్టి పరిస్థితుల్లో పరలోకాన్ని కానీ దేవుడి సన్నిధిని కానీ చూడలేవు. అందుకే అనేక సార్లు దేవుడు ఆహ్వానిస్తున్నాడు, ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు. అందుకే దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. చాలాసార్లు మనము దీర్ఘశాంతం కలిగి ఉండలేము. దేవుడు కనుక దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. మళ్ళాగా ఆయన క్షణం కోప్పడిపోయేవాడైతే వాటికి క్షణాల్లో మనుషులు ఎగిరిపోతారు, మాయమైపోతారు, పిట్టల్లో రాలిపోతారు. ఆయన ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడో తెలుసా?
మన తప్పిదాలను మనం తెలుసుకొని మారు మనసు పొంది దేవునితో తిరుగుతామని దీర్ఘశాంతం వహిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు మన మీద. అలా కాక నీలాగా నాలాగా క్షణానికి కోప్పడిపోయేవాడైతే ఆయన కను రెప్పపాటులో కొన్ని లక్షల మంది మాయమైపోతారు భూమి మీద. అంతే కదా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి పట్టి వారు కదా మనుషులు. ఆయన కోపం మన మీద వెంటనే చూపిస్తే ఎంతసేపు ఉండగలం? నిలబడగలవా? ఆయన ఉగ్రతను తట్టుకోగలవా? అందుకే దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అయినా మనం చులకన చేసుకొని దేవుణ్ణి లెక్క చేయక, దేవుని మాటను అంగీకరించక సాగుతుందిలే అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు ఏమైపోయింది అనుకుంటున్నారు. కొంతమంది అయితే వెళ్ళొచ్చులే అనుకుంటున్నారు దేవుని దగ్గరికి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు మీరు. ఎవడైతే దేవుణ్ణి అంగీకరించక దేవుని యొద్దకు రాక సమయాన్ని వృధా చేస్తున్నాడో వారు నాశనం వైపు నడుస్తున్నారు అన్న సంగతి తెలుసుకోండి. దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి అంగీకరించి మారు మనసు పొందిన వాడే రక్షించబడతాడు. అందుకనే ఆయన అంటున్నాడు, తీర్పులోనికి ఆయన తీసుకొచ్చినప్పుడు కుడివైపు ఉండే గొర్రెల వలె ఉంటావా, ఎడం వైపు ఉండే మేకల వలె ఉంటావా? గొర్రెలు అంటే మేలు చేసిన వారని, నీతిమంతులని, మేకలు అనగా ఇహలోక సమానమైన జీవితాలు జీవించిన వారని, పాపపు జీవితాలు జీవించిన వారని అర్థం. కనుక ఏ గుంపులో ఉండాలో నువ్వు నిర్ణయించుకో, ఎక్కడికి వెళ్ళాలో నువ్వు నిర్ణయించుకో. పరలోకం ఎలా ఉంటుందో చెప్తున్నాడు దేవుడు, నరకం ఎలా ఉంటుందో తెలియజేసాడు దేవుడు. నరకంలో ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, కళ్ళు కొరకడం ఉంటుంది, చీకటి ఉంటుంది, నిత్యాగ్ని ఉంటుంది, నిత్య శిక్ష ఉంటుంది. పరలోకంలో మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, సంతోషం, ఆనందం నిత్యము దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో, ఎక్కడే నిర్ణయించుకోవాలి. ఇంకా ఉందలే టైం అనుకుంటున్నారు చాలామంది, వెళ్ళొచ్చులే అనుకుంటున్నారు చాలామంది. ఎప్పుడు ఎవరి సమయం చివరో ఎవరికి తెలియదు. కాబట్టి నువ్వు తెలివి, బుద్ధి, జ్ఞానము కలిగిన దానివైతే మన జీవితాన్ని ముందుగానే సిద్ధపరచుకుంటాం. మనం వెళ్ళే స్థలం ఏదో గమ్యాన్ని నిర్ణయించుకుంటాం. ఊరు వెళ్తున్నామో తెలియకుండా ఎవడో బయలుదేరాడు. అవునా కదా? బస్సు ఎక్కే చూద్దాం, ఏ ఊరు వెళ్ళాలో నిర్ణయించుకుంటామని ఎవడైనా అంత అసలు బుద్ధున్నాడు వెళ్తాడు. అలాగా ఇప్పుడేం వెళ్ళారు, ఇట్లా నవ్వుతున్నారు. ఇప్పుడేం వెళ్ళారు, బస్సు ఎక్కే చూద్దాంలే, కండక్టర్ ఏ ఊరు చెప్తే ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అందుకే నువ్వు ఏ ఊరు వెళ్తున్నావో ఇప్పుడే నిర్ణయించుకుంటావు కదా. పరలోకం వెళ్తున్నావో నరకం వెళ్తున్నావో నిర్ణయించుకో. నరకం అంటే నిన్ను ఎవడేమంటారు? నరకం అంటే విశాల మార్గం, నీతో పాటు చాలా మంది ఉంటారు కాబట్టి ఎవడేమంటారు నిన్ను. యశుప్రభువారు అన్నాడు కదా, నాశనానికి పో మార్గము విశాలంగా ఉంటుందట. నేను ఒక్కడే వెళ్ళాలి అని అనుకోవడానికి లేదు, నీతో బోల్డ్ మంది ఉంటారు. నీ వెనకాల క్యూ కట్టి బోల్డ్ మంది వచ్చేస్తారు. కాబట్టి ఎవడు నిన్నేమండు, ఇందులోకి వచ్చావేంటి అని ఎవడు అడగడు. కానీ పరలోకానికి పోయే మార్గం ఎలాంటిదట? ఇరుకు మార్గం, సంకుచితమైనది. ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడండి అన్నాడు. కష్టపడండి, శ్రమపడండి, కానీ ఇందులోకి వెళ్ళండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే విశాల మార్గం ఎవడు నిన్ను కష్టపెట్టు, అందరితో పాటు వెళ్ళిపోతాం. గోవిందంలో అందరు చివరికి వెళ్ళిపోయాక అప్పుడు తెలుస్తుంది చివర ఎందుకు వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారా అన్నారు. ఇరుకు మార్గం ఏంటంటే ప్రభువు దగ్గరికి తీసుకెళ్తుంది నిన్ను. దేవునికి స్తోత్రం. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించండి, పోరాడి ప్రవేశించండి. ఎందుకనంటే అదే మీకు మేలు. అందులో ముళ్ళు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, రప్పలు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు. ఎన్ని ఎదురైనా ఈ మార్గంలోనే వెళ్ళు. నీతి న్యాయాలతో జీవించు ఈ మార్గంలోనే. ఇదే నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ ఇరుకు మార్గము పరలోకానికి తీసుకెళ్తే, ఈ విశాల మార్గం ఎక్కడ తీసుకెళ్తుందట? నరకాన్ని తీసుకెళ్తాం. వెళ్ళేటప్పుడు సరదాగా ఉండొచ్చు, వెళ్ళేటప్పుడు సంతోషంగా ఉండొచ్చు, వెళ్ళేటప్పుడు ఆనందంగా ఉండొచ్చు. కానీ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, భూమి మీద నువ్వు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా చేసావో దానికి 1000 రెట్లు శిక్ష అక్కడ పడుతుంది. అలా కాకుండా ఆయన కోసం ఈ లోకంలో జీవించి, ఆయన చెప్పినట్లుగా జీవిస్తే, ఆయన వెంబడించి నువ్వు జీవిస్తే, ఇది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య సంతోషానికి, నిత్య జీవానికి నిన్ను తీసుకెళ్తుంది.
ఏది కావాలో మీరు నిర్ణయించుకోండి. ఎక్కడికి వెళ్ళాలో మీరు నిర్ణయించుకోండి. ముందుగానే సమయం ఉండగానే మీ తీర్మానం మీరు తీసుకోండి. మనమందరము దేవునితో పరలోకంలో ఉండునట్లు దేవుడు తన పరిశుద్ధాత్మను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును గాక.